హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నేను ఈరోజు అయితే ఆయిల్లో కాకుండా చికెన్ పకోడా చేస్తున్నాను. అంటే పాన్ పైనే రోస్ట్ చేసేస్తున్నాను దీన్ని. ఈ చికెన్ పకోడా అయితే స్మోకింగ్ ఫ్లేవర్తో చాలా సూపర్గా ఉంటుంది. నిప్పుల మీద కాలుస్తాం కదా కోడి ముక్కలు, అలాగే ఉంటుంది టేస్ట్ అయితే ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఒకసారి టేస్ట్ చూసారంటే ఆయిల్లో వేసే చికెన్ కన్నా కూడా ఇది చాలా బాగుంటుంది. చికెన్ పకోడాకైతే కోటింగ్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఇచ్చుకుంటూ ఉంటారు. మీరు ఎలాగైనా కోటింగ్ ఇచ్చుకోండి, కానీ ఈ స్టైల్లో చేయండి. దీనికోసమైతే చికెన్ నేను రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం, ధనియాల పొడి, పసుపు, కొద్దిగా మిరియాల పొడి, చికెన్ మసాలా, ఉప్పు, కార్న్ఫ్లోర్, మైదాపిండి, నిమ్మరసం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ చేతిలోకి వేసుకొని బాగా ముక్కలకి పట్టించేస్తున్నాను. ఇలా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో 1 గంట లేదా 2 గంటలు హాఫ్ డే పెట్టినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ముక్కలు క్రిస్పీగా ఉంటాయి. నేనైతే 3 అవర్స్ తర్వాత అయితే బయట తీసేసాను చికెను. స్టవ్ వెలిగించి దానిపైన ఒక స్టాండ్ పెట్టి అందులో ఇలా ఒక్కొక్క ముక్క పెట్టి ఒక 5 నిమిషాలు అయితే ముక్కల్ని కాల్చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల కొద్దిగా ముక్కలకి స్మోకింగ్ ఫ్లేవర్ వస్తుంది. ఇలా ముక్కల్ని 5 నిమిషాల పాటు 2 వైపులా కాల్చేస్తున్నాను. అవకాశం ఉండేవాళ్ళు నిప్పుల కడ్డీ ఉంటే నిప్పుల కడ్డీ పైన ఇలా చేసేసుకోవచ్చు. మళ్ళీ పాన్ అవసరం అంతగా ఉండదు. ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్ని ముక్కలు ఇలా 5 నిమిషాల పాటు వేయించేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలాంటి స్టాండ్ లేని వాళ్ళు మనం వడలు కానీ మురుకులు ఎత్తడానికి ఒక కమ్మీ యూస్ చేసుకుంటాం కదా, ఆ కమ్మీకి ముక్కలు గుచ్చేసి ఇలా స్టవ్ మీద కాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ఐరన్ పాన్ పెట్టి అందులో ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ అయితే వేసేస్తున్నాను. నిప్పుల మీద కాల్చి పెట్టుకొని ఉన్నాం కదా ముక్కలు, అవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ పాన్లో పరిచేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఈ పాన్లో సర్దేసిన తర్వాత మూత పెట్టి సన్న మంట మీద అయితే వేయించేస్తున్నాను. ఇప్పుడు ఒకవైపు అయితే వేగిపోయినాయి, రెండో వైపుకి తిప్పిచ్చేస్తున్నాను. రెండో వైపు తిప్పించిన తర్వాత మూత పెట్టాల్సిన అవసరం లేదు. ముక్కలు కూడా బాగా లోపలంతా ఉడికిపోయేసాయి. గుమగుమలాడిపోతూ ఉంది. వాసన అయితే చాలా బాగుంది. ముక్కలన్నీ బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించేసుకుంటున్నాను. ముక్కల లోపల కానీ బయట కానీ అంతా బాగా వేగిపోయేసాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. రెండో వైపు కూడా బాగా కాలిపోయేసాయి. ఇప్పుడు అన్నిటిని తీసేస్తున్నాను. ఆయిల్ ఎక్కువ యూస్ చేయకుండా యమ్మీగా ఈ డిష్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మీరే అంటారు చాలా బాగుందని.
ఇలా చేసుకుంటే ఆయిల్ సేవ్ అవుతుంది, ఆరోగ్యము బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఎమ్మీగా సూపర్ టేస్ట్గా మన చికెన్ అయితే రెడీ అయిపోయేసింది. మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.